ఒకసారి శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది దగ్గర ఆడుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి ఒక చిన్న బాలుడు ఏడుస్తూ వచ్చాడు. కృష్ణుడు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి మెల్లగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని. ఆ బాలుడు అన్నాడు, నేను మా అమ్మపై కోపంగా మాట్లాడాను, ఇప్పుడు అమ్మ నాతో మాట్లాడడం లేదు అన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి చెప్పాడు, రా నీకు ఒక విషయం చూపిస్తాను అని అతన్ని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. కృష్ణుడు అడిగాడు, ఈ చెట్టు నీడ ఎందుకు ఇస్తుంది? బాలుడు అన్నాడు, మనకు విశ్రాంతి ఇవ్వడానికి. పండ్లు ఎందుకు ఇస్తుంది? మన ఆకలి తీర్చడానికి. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, రాళ్ళు కొట్టినా కొమ్మలు విరిచినా ఈ చెట్టు మనకు నీడ ఇవ్వడం ఆపుతుందా? బాలుడు తల ఊపాడు, లేదు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, తల్లి ప్రేమ కూడా అలాంటిదే. మనం కోపంగా మాట్లాడినా తప్పులు చేసినా తల్లి మన మంచికే ఆలోచిస్తుంది. ఆ బాలుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అతను వెంటనే ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు అని కౌగిలించుకున్నాడు. తల్లి చిరునవ్వుతో అతన్ని హత్తుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ప్రపంచంలో అందరూ నీపై కోప్పడవచ్చు, కానీ తల్లి హృదయం మాత్రం ఎప్పుడూ ప్రేమతోనే ఉంటుంది. తల్లిని బాధ పెట్టడం సులభం, కానీ ఆమె ప్రేమకు సమానం ఈ ప్రపంచంలో ఏదీ లేదు.